నమస్తే వెల్కమ్ టు టీఆర్ ఎక్స్పో ఈ రోజు అయితే మనం షుగర్ మీటర్ అయితే టెస్ట్ చేయబోతున్నాము విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ షుగర్ మీటర్ అయితే టెస్ట్ చేయబోతున్నాము ఎలా అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ లైక్ షుగర్ మిల్క్ మేడ్ కొన్ని క్యాండీస్ కూడా తీసుకున్నాము ఇవి తిన్న తర్వాత ఎలా ఉంది తినక ముందు ఎలా ఉందో ఈ మీటర్ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ మనం అయితే షుగర్ మీటర్ని అన్బాక్సింగ్ చేద్దాము ఇంట్లో ఎలా వాడాలని యూజర్ మాన్యువల్ ఉంటుంది దీన్ని పక్కన పెట్టద్దాం ఇది షుగర్ మీటర్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే దీంట్లో షుగర్ మీటర్ డిజిటల్గా చెప్పేది ఇది ఇంజెక్టింగ్ పెన్ దీంతోనే బ్లడ్ తీస్తాం బయటికి ఇవి స్ట్రిప్స్ వచ్చి ఈ మిషన్లో పెడతాం అది కాకుండా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చి ఉంటారు దీంట్లో నీడిల్స్ ఉంటాయి ఫస్ట్ మనం బ్లడ్ తీయాలి కాబట్టి ఒక నీడిల్ తీసుకుందాము ఈ నీడిల్కి పైన టిప్ ఉంటుందేమో దీన్ని అయితే ఓపెన్ చేయాలి రొటేట్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా ఇది నీడిల్ అదే ఇప్పుడు ఇది ఇంజెక్టింగ్ పెన్ ఓపెన్ చేయాలి ఇలాంటి వచ్చేస్తుంది ఇక్కడ నీడిల్ని ప్లేస్ చేయాలి జాగ్రత్తగా నీడిల్ని ప్లేస్ చేసి ఇది బ్యాక్ అనేసి దీన్ని పెట్టేయాలి ఇలా పెన్నుకి ఇండికేటర్స్ ఏమో దీనికి 1 or 2 పెట్టుకొని వెనకాల ఇది ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్లో ఇండికేటింగ్ చూపిస్తుంది ఇప్పుడు స్కిన్ని దగ్గరికి లాక్కోండి ఫింగర్కి దీన్ని గట్టి ప్లేస్ చేసి పట్టంగానే చిన్నది పడుతుంది ఇది బ్లడ్ ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఓపెన్ చేద్దాము ఇది ఫాస్ట్గా ఓపెన్ చేయాలి దీంట్లో పవర్ పోతుంది ఇండికేటింగ్ చూపించేది తప్పుగా చూపిస్తుంది దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ షుగర్ మీటర్ తీసుకొని ఈ యారోస్ ఎలా ఉన్నాయో దాంట్లోకి ఇన్సర్ట్ చేయండి ఇలా ఇన్సర్ట్ చేసేయండి ఇప్పుడు బ్లడ్ ఇవ్వమని అడుగుతుంది అదే ఆ మిషన్ అడుగుతుంది ఇక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది అప్పుడు ఈ ఫింగర్ బ్లడ్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం 12 seconds later తినక ముందు అయితే రీడింగ్ మనకి 106 అయితే ఉంది మామ ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అయితే తినేద్దాము ఫస్ట్ షుగర్తో స్టార్ట్ చేద్దాం a few moments later షుగర్ తినేసాము ఇప్పుడు మిల్క్ మేడ్ అయితే తిన్నాం దీనిలో కూడా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మిల్క్ మేడ్ కూడా అయిపోయింది ఇప్పుడు క్యాండీస్ తిన్నాం ఫుడ్ ఐటమ్స్ అయితే తినేసాము అప్పుడు 10 minutes వెయిట్ చేసి సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేద్దాం సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తున్నాము సేమ్ ఇంత అట్లాగే చూపిస్తున్నాము బ్లడ్ ఇమ్మని బ్లడ్ని ఇక్కడ పెట్టేద్దాం a few moments later మనం కొన్ని షుగర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తిన్నాక రీడింగ్ అయితే 115 అయితే చూపించింది మామ ఫైనల్గా ఈ ప్రోడక్ట్ కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు మామ ఇంట్లో ఎవరికైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది బయటికి వెళ్ళి ఎక్కడ చెక్ చేయించుకోకుండా ఇంట్లోనే ఈజీగా చెక్ చేయించుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు చిన్న ప్రాసెసే పెయిన్ కూడా ఏం లేదు మామ అంతగా కానీ ఈ స్టిప్ని అయితే ఓన్లీ 1 time యూజ్ అది గుర్తుపెట్టుకోండి నీళ్ళు అయితే ఒకరు వాడింది ఇంకోటి వాడద్దు అంతే ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది అరౌండ్ 1100 నుంచి 1200 పడింది మా ఆ ప్రైజింగ్కి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ గ్యాజెట్ అనేది చెప్పొచ్చు